వార్ 2 ట్రైలర్ అయితే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి బ్రో. నిజంగా ఎన్టీఆర్ గానీ ఆ రుతిక్ రోషన్ గానీ అదరగొట్టారు. నిజంగా నువ్వా నేనా అని సై అంటే సైల్ ఆ దూకుడు అయితే థియేటర్ లో తగలబడిపోతున్నాయి బ్రో. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ట్రైలర్ మాత్రం ఏకదం కిరాక్. ఇక ఇస్మార్ట్ అనుకో ఏది నచ్చితే అది పెట్టుకో బ్రో. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ కి తన పవర్ ఏందో చూపిస్తాడా? డెఫినెట్ గా చూపిస్తాడు. నిజంగా ఎన్టీఆర్ ని ఒకసారి 6 ప్యాక్ లో చూసాం, మరోసారి 6 ప్యాక్ తో చూస్తున్నాము. ఒక రేంజ్ అరాచకం చూపించబోతున్నాడు ఎన్టీఆర్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో రుతిక్ రోషన్ ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది అనేది కాంబినేషన్ చూడాలి. సో ఇలా కాంబినేషన్ ని మాత్రము ఎవరు తట్టుకోలేరు అని చెప్పేసి అనుకుంటే ట్రైలర్ అప్పుడు కొంచెం ట్రోల్ చేశారు కదా, ఎన్టీఆర్ స్క్రీన్ టైం తక్కువ ఉంది, కొంచెం తేలిపోయింది అనేది. ఇప్పుడు ట్రైలర్ లో ఎట్లా అనిపించింది? ఏం లేదు బ్రో, తేలిపోవడాలు ఈలిపోవడాలు ముంగిపోవడాలు ఏం లేదు. సో ఇద్దరు పొత్తున చూస్తుంటే అరాచకం సృష్టించబోతున్నాడు. నిజంగా ఇండియాకి మరో వార్ 2 రాబోతుంది, మరో వార్ రాబోతుంది అనిపించింది బ్రో. నాకు చాలా బాగా నచ్చింది. ఎట్లా అనిపించింది? ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా ట్రైలర్ లో, అవి ఎట్లా అనిపించినాయి? ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ గానీ ఆ బోట్ సీన్స్ గానీ చూస్తుంటే ఇక చాలా బాగున్నాయి బ్రో. లాస్ట్ క్లైమాక్స్ మంచులో వాళ్ళ ఇద్దరు ఫైట్ సీన్స్ గానీ చాలా బాగా నచ్చినాయి నాకు. సో ఓవరాల్ గా మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో బాహుబలి, RRR రికార్డులు గానీ, ఈ కల్కి రికార్డులు గానీ డెఫినెట్ గా ఎగిరిపోతాయి. పుష్ప స్పెషల్ చెప్పాలంటే 2000 crores అయితే రాబోతుంది అనుకుంటుంది మూవీలో. చాలా బాగా నచ్చింది నాకు. ఇంకోటి కీరాత్మని మోటివేట్ చేయడం ఎన్టీఆర్ గారు చాలా బాగా నచ్చింది. అంటే ఎంత పెద్ద ఇదైనా సరే, నువ్వు లవ్ చేసినా సరే వాని మాత్రం వదలొద్దని చెప్పేసి ఒక మోటివేషన్ ఉంటుంది. సో ఎన్టీఆర్ మోటివేషన్ కి ఫిదా అవ్వాల్సిందే. సో హైలైట్ అనిపించింది. రొమాన్స్ గానీ ఆ సీన్ బిగినింగ్ సీన్ ఉంటుంది మాత్రం పిచ్చెక్కిచ్చింది భయ్య నాకైతే. ఓవరాల్ గా ట్రైలర్ ఎట్లా అనిపించింది? సూపర్ గా అనిపించింది బ్రో. చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ బ్రో.